ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభుపేట వందలు తెలియజేస్తున్నాను. అవునండి, అందరం కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనకు మమ్మల్ని పిలిచిన పాస్టర్ గారు రత్నరాజు గారు అలాగే సంఘ కాపరి జయరాజు గారు కూడా ప్రభుపేట వందలు తెలియజేస్తున్నాను. అలాగే తల్లి గారు కూడా నాకు ప్రత్యేక వందలు తెలియజేస్తున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వ సృష్టికి కారణబుద్ధులు నీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి లెక్కని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ యొక్క నూతన సంవత్సరంలో మరొకసారి నీ జన్మదిన వేడుకల్లో నీకు పాల్గొనడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు లెక్కని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి ప్రభా, ఈ యొక్క సంఘాన్ని అలాగే కుటుంబాన్ని కూడా బహుగా దీవించి ఆశీర్వదించబడుతున్నాం. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, వారికి కావలసిన వాక్యం మీరే అందిస్తారని కొట్టి వాడిని నన్ను మీరు మాట్లాడతారని మా కొరకు త్వరగా నడుచున్నాం తండ్రి. సరే, ఒక వాక్యం చదువుకుందామండి. మత్తయి సువార్త 21 చదవండి. 1వ అధ్యాయం. ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. సరిపదు. ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును. ఈ మాట విన్న తర్వాత చాలా మందికి చాలా సందేహాలు వస్తుంటాయి. కన్యక గర్భవతి కుమారుని ఎలా కంటది? ఒక వ్యక్తి మగ వ్యక్తి సహాయం లేకోకుండా ఒక కన్యక ఏ విధంగా గర్భవతి అవుతుందని చాలా మందికి అనుమానం కూడా ఉంటుంది. అందుకే చాలా మంది నమ్మరు. ఒక కన్యక కన్యక గర్భాన్న యేసుక్రీస్తు ఎలా పుడతాడు అని చాలా మంది ఎదురు ప్రశ్న వేస్తూ ఉంటారు. సరే, వాళ్ళ కోణంలో మనం ఆలోచిద్దాం. వాళ్ళ కోణంలో లోకం ఏ విధంగా ఆలోచిస్తుందో అది మనము ఆలోచిద్దాం. అయితే మనకందరికి తెలిసిన విధంగా మనుశాస్త్రం ఒకటి ఉంది కదండి, మనుధర్మ శాస్త్రం. అందులో ఏం రాయబడి ఉంది? శిరస్సు నుంచి ఆరుకుంటారండి బ్రాహ్మణులు, తర్వాత భుజం నుంచి ఆరుకుంటారు క్షత్రియులు, ఇలా చెప్పుకుంటున్నారు కదా. చాలా మంది అలా నమ్ముతున్నారు కదా. ఒక శిరస్సు నుంచి పుట్టారని నమ్ముతున్నాం, ఉదయం నుంచి పుట్టారని భుజాల నుంచి పుట్టారంటే నమ్ముతున్నాం, అలాగే కాళ్ళ నుంచి పుట్టారని నమ్ముతున్నాం. మరి అలాంటప్పుడు ఒక కన్యక పుట్టాడంటే దీంట్లో విశేషం ఏమైనా ఉందా? ఉందండి. అది నమ్ముతున్నాం కదా. లోకం తిరిగినే మనం ఆలోచిద్దాం. అది నమ్మునప్పుడు ఇది నమ్మడానికి ఏంటి? అయినా ఇంకొక విషయం మనం ఆలోచించాలి. దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ఏమీ లేదు. ఈ మధ్య కాలంలో పిల్లలు లేని వారికి ఏం చేస్తున్నారండి? పుట్టిస్తున్నారు కదా పిల్లల్ని, టెస్ట్ పుట్టిస్తున్నారు కదా. అంటే దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. అయితే ఇక్కడ దేవుడు ఈ లోకానికి వచ్చాడు. అయితే మనం ఆలోచించగలిగినట్లయితే అసలు దేవుడు లోకానికి ఎందుకు రావాలి? ఎందుకు రావాలండి దేవుడు కదా లోకానికి ఎందుకు రావాలి? ఆయన అక్కడే ఉండి చేయొచ్చు కదా, అక్కడే ఉండి నడిపించవచ్చు కదా అని మనం ఆలోచించినట్లయితే మనం చిన్న ఉదాహరణ చెప్దాం. మనం రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్నప్పుడు ఒక చీమల దండు రోడ్డుకి అడ్డంగా నడుస్తుంది అనుకోండి, మనం వాటిని తప్పుకోమంటే తప్పుకుంటాయి. ఎందుకని? మన భాష వాటికి తెలియదు, వాటి భాష మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఆ చీమలతో మాట్లాడాలన్నా ఏం చేయాలి? మనం ఒక చీమ అయిపోవాలి. అలాగే ఏదైనా సరే మన వాళ్ళలో కలిసిపోతేనే వాళ్ళని మనం మాట్లాడతాం. దేవుడు కూడా అదే విధంగా మనిషి రూపుగా ఈ లోకానికి వచ్చి మనలో కలిసిపోయాడు. మనలో కలిసిపోయి ఆయన ప్రేమను మనకి పరిచయం చేశాడు, ఆయన క్షమాపణను మనకు పరిచయం చేశాడు. అందుకే దేవుడి లోకానికి రావాల్సి వచ్చింది. దేవునికి మనకు ఉన్న దూరాన్ని తీసివేయడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి అందుకే వచ్చి తన రక్తాన్ని చిందించి ఆ రక్తం ద్వారా ఎవరైతే నమ్ముతారో వారందరూ కూడా ఏమవుతారు? రక్షించబడతారు. కాబట్టి ఒక
దేవుడు ఈ లోకానికి మనిషి రూపుగా వచ్చాడు. అయితే మనం ఇక్కడ ఆలోచించాలి. చాలా మంది ఆలోచిస్తారు యేసుక్రీస్తు దేవుడే, దేవుడు అంటారు కదా. నిజానికి యేసుక్రీస్తు దేవుడే, కానీ ఒక మనిషి యొక్క లక్షణాలన్నీ ఉన్నాయి. దేవునికి మనకి ఉన్న ఒకే ఒక తేడా ఏంటంటే, మనము మనుషుల ద్వారా పుట్టాం, అంటే ఒక వ్యక్తి సహాయం ద్వారా పుట్టాం. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు. అదే ఒక్కటే తేడా, అంతకుమించి దేవునికి మనకు ఏ తేడా లేదు. ఆయనకి ఆకలేసింది, 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు ఆయనకి ఏం చేసిందండి? ఆకలయింది. గెత్సేమనే తోటలో ఆయన ఏడుస్తూ ఉన్నాడు. మరణానికి ముందు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమైందండి? చెమట రక్తంగా మారింది. మన మీద టెన్షన్ లో ఉన్నప్పుడు కానీ, విస్తారమైన పనులు చేసినప్పుడు కానీ చెమట వస్తుంది కదా మనకి, వస్తుంది. అలాగే సిలువలో ఉన్నప్పుడు దాహమైంది. ఉదయం నుంచి రాత్రి నుంచి పస్కా పండుగ అయిన కాడ నుంచి యేసుక్రీస్తుని తీసుకుపోయి ఆ రోజు 9 గంటల వరకు, మళ్ళీ 9 గంటల వరకు ఆయన్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు, కొడుతూ ఉన్నారు. ప్రతి మంచిని కూడా ఇవ్వలేదు. అలాంటి టైంలో యేసు మీద ఏమన్నాడు? దావతలు దప్పికొని ఉన్నాను అని చెప్తున్నాడు. చూసారా, ఆయనకి ఆకలేసింది, దాహం వేసింది, ఆయన చెమట పట్టి. అంటే ఒక మనిషికి ఉండవలసిన లక్షణాలన్నీ ఉన్నాయి. ఆయన మనిషే, కానీ దేవుని స్వరూపం. అయితే అతను అంతేనా? అదే తేడా, ఇంకేమైనా తేడా మనం చూసినట్లయితే చూడండి, ఒక యేసుక్రీస్తు లోకంలోకి వచ్చినాక అనేకమైన ఉన్న 3.5 సంవత్సరాలు అయినప్పటికీ అనేకమైన పనులు చేశాడు. ఎవరు చేయలేనటువంటి పనులు చేశాడు. ఆయన ప్రేమను చూపించాడు. ఈ లోకంలోకి వచ్చి ప్రేమను చూపించాడు. మనము ప్రేమను చూపిస్తాం. ఎవరికి చూపిస్తాం మన ప్రేమను? మనకు ఎవరైనా నచ్చితే మన ప్రేమను చూపిస్తాం. మన బంధువులకి మన ప్రేమను చూపిస్తాం. మనకు బాగా దగ్గరకి చూపిస్తాం. కానీ ఒక శత్రువు దగ్గరికి వెళ్ళి మనం ప్రేమ చూపించగలుగుతామా? ఆయన చూపించగలిగాడు. అందుకే దేవుడయ్యాడు. చూడండి, ఒక శత్రువు దగ్గరికి వెళ్ళి ఆయన ఆయన్ని కొడతా ఉంటే, ఉదయం నుంచి ఆయన రాత్రి నుంచి ఇబ్బంది పెడుతూ కొడుతూ ఉంటే, నవ్వుతూ ఉంటే, హేళన చేస్తుంటే ఏమన్నాడు దేవుడు? క్షమించండి వీరిని. వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు తెలియదు, క్షమించమన్నాడు. మనమైతే అస్సలు క్షమించం కదండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఒక మాట అంటేనే క్షమించలేము. కానీ దేవుడు అతన్ని కొడుతున్నా, తిడుతున్నా, ఉమ్ము పూస్తున్నా ఏమంటున్నాడంటే క్షమిస్తూ ఉన్నాడు. అందుకే ఆయన ఏమయ్యాడు? దేవుడయ్యాడు. అంతేకాదు, ఆయన ఇంకా అనేక కార్యక్రమాలు చేశాడు. ఎవరైనా ఒక జబ్బు గల వ్యక్తిని మనం దూరం నుండే చూడగలుగుతాం. కరోనా టైంలో చూసారు కదా చాలా మంది, ఎంత దూరం ఉన్నారు. అలాంటి వ్యక్తి కుష్టి వ్యాధి కలిగిన దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకుంటాడు. కుష్టి వ్యాధి వాళ్ళు ఏం చేశారంటే ఊరికి, సమాజానికి దూరంగా పెట్టేశారు. మీరు మాతో కలవకూడదు, మాట్లాడకూడదని. అలాంటి వారి దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? దేవుడు వాళ్ళని పట్టుకున్నాడు, స్వస్థత చేశాడు. అందుకే ఆయన అయ్యాడు? దేవుడు అయ్యాడు. అర్థమవుతుందా? ఆయన ఈ లోకంలో ప్రేమ చూపించాడు. ఆయన బంధువులకే కాదు, ఆయన శత్రువులకి చూపించాడు. అనేక మందిని స్వస్థత పరిచాడు. అద్భుత కార్యాలు చేయగలిగాడు, ఆశ్చర్యకార్యాలు చేయగలిగాడు. ఇన్ని చేశాడు కాబట్టి ఆయన ఏమయ్యాడని? దేవుడయ్యాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన్ని నమ్ముకోవాలి. ఆయన మనతో ఉంటే, ఆయన శిష్యులు ఉంటారు కదా, ఎప్పుడు కూడా దేవునితో ఉన్నప్పుడు వారికి ఎటువంటి ఆకలి లేదు, దప్పికలు లేవు. ఎందుకంటే ఏదైనా ఆహారం కావాల్సి వచ్చింది, దేవుడు ఏం చేసేవాడు? ఒక రొట్టెని తీసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వడ్డించమనేవాడు. అంతే, ఇంకా వెనక ముందు చూసుకున్నాడు కాదు, వడ్డించండి. అవి విస్తారంగా వడ్డించినా ఇంకా మిగిలాయి. కాబట్టి దేవుడు ఈ లోకానికి వచ్చి అనేక కార్యక్రమాలు మన కొరకు చేశాడు. క్షమించాడు, ప్రేమించాడు, ఇబ్బందులు పడ్డాడు. ఇంకో మనం చూసినట్లయితే దేవుణ్ణి అనేక మంది అవమానించారు. ఒక సందర్భం మీకు చెప్పాలి. ఒక దెయ్యం పట్టిన వాడిని దేవుడు స్వస్థపరుస్తాడు కదా, శానా దెయ్యం పట్టిన వాడిని. ఆ వ్యక్తి వల్ల ఆ ఊరంతా ఏం చేస్తారంటే చాలా ఇబ్బందులు పెడుతుంటారు. ఆ వ్యక్తి వల్ల దెయ్యం పెట్టేసింది, ఆ వ్యక్తి అందరూ కూడా ఇబ్బంది పెడుతున్నాడని ఊరంతా చాలా భయంగా ఉంటే యేసుక్రీస్తు వచ్చి ఆ విషయం తెలిసిన తర్వాత యేసుక్రీస్తు వస్తాడు. వాడిని ఏం చేస్తాడంటే బాగుపరుస్తాడు, దెయ్యంతో మాట్లాడతాడు. వాడిని విడిచి వెళ్ళిపోతానని చెప్తే సరే విడిచి వెళ్ళిపో అంటే ఎక్కడికి వెళ్తుందంటే ఆ పందుల్లోకి వెళ్ళిపోతాయి. పందుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతాయి? పందులన్నీ కూడా చచ్చిపోతాయి. ఇప్పుడు ఏమైంది?
వాళ్ళు వచ్చేసి నువ్వు ఇక్కడ వద్దు, మాకు నష్టం వచ్చేసింది. వాళ్ళు ఇంతకాలం ఆ వ్యక్తి వల్ల, దెయ్యం పట్టిన వ్యక్తి వల్ల ఎన్నో శ్రమలు పొందారు, ఇబ్బందులు పొందారు, బాధలు పొందారు. నిద్ర లేదు ఎవరికి. తెలుసు కదండి, మనకి కొన్ని సందర్భాలు మనం చూస్తున్నాం కదా, మనకి జరుగుతుంటాయి ఇటువంటి సందర్భాలు. అటువంటి సందర్భాలు మనం ఎంత టెన్షన్ పడతాం? మన నిద్ర ఉంటుందా? ఉండదు. అటువంటి సందర్భాలు అటువంటి వ్యక్తిని బాగు చేస్తే ఏం చేయాలి? పోతు పందులే ఆస్తి అనుకోవాలా? అలా అనుకోలేదు. ఏమన్నారు? నువ్వు ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోమంటే దేవుడు ఒక్క మాటనే మాట్లాడా? వెళ్ళిపోయాడు. చూసారా? అది మనమైతే అలాగే మనం ఒక విధంగా మన వల్ల ఎవరైనా సహాయం పొంది మనల్ని సరిగ్గా పట్టించుకోలేదని మీరు ఏమంటాం? నీకు అంత చేశాను, నీకెంత చేశాను, ఇదేనా నువ్వు చేసేది నాకు అని మన ఎదురు ప్రశ్నలో వేస్తా ఉంటాం. దేవుడు ఎక్కడా కూడా ఏమి కూడా ఆ మాట మాట్లాడుకోకుండా, మారు మాట మాట్లాడుకోకుండా వెళ్ళిపోయాడు. ప్రతి విషయంలో వాళ్ళు సమాజం ఆయన్ని వెలివేసింది. కుటుంబం కూడా ఒక సందర్భంలో ఏం జరిగిందంటే వారి కుటుంబస్తులు కూడా భయపడిపోతున్నారు దేవుని ఆ యొక్క హేరోదికి వాళ్ళకి భయపడిపోతూ, ఎందుకంటే ఈయన ఆశ్చర్యకరాలు చేసేస్తున్నాడు, అద్భుతాలు చేసేస్తున్నాడు, ఈ జనమంతా ఆయన వెంట వెళ్ళిపోతున్నాడు అన్న భయమో ఏంటో తెలియదు. కానీ ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు వాళ్ళ ఇంటికి వస్తే వారన్నలు ఏమంటారు తెలుసా? ఏమంటారు? నువ్వు ఇక్కడ ఉండొద్దు, మా ఇంట్లో ఉండొద్దు, నువ్వు నీ శిష్యులు కలిసి గలిలయ వెళ్ళిపోయి అక్కడ వెళ్ళి మీరేం చేయండి, నువ్వు చేసుకునే ఆశ్చర్యకరాలు కానీ అద్భుతాలు అక్కడ చేసుకో, ఇక్కడ మాత్రం నువ్వు ఉండొద్దు. ఎవరు? సొంత అన్నదమ్ములే దేవుని వద్దన్నారు, కుటుంబం వద్దన్నది, సమాజం వద్దన్నది. అయినప్పుడు దేవుడు ఎక్కడ కూడా ఎవరిని కూడా ఎదిరించినట్లు కానీ వాళ్ళని వ్యతిరేకించినట్లు కానీ మనకి ఎక్కడ కూడా ఏంటి కనపడదు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగినట్లయితే దేవుడు ఆ విధంగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, క్షమిస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎంత మాత్రం కూడా విడిచిపెట్టిన అంటున్నాడు. ఆయన నమ్ముకుంటే, ఆయన్ని మనం విశ్వసించినట్లయితే మన జీవితాల్లో కూడా ఆ విధంగా చేయగలటానికి దేవుడు ఉన్నాడు. ఆ సమాజాన్ని ప్రేమించిన వాడు మనం ప్రేమించడండి. ఆ కాలంలో యేసుక్రీస్తు ఉన్న కాలంలో అటువంటి వ్యక్తుల్ని, ఆయన వ్యతిరేకించిన వ్యక్తుల్నే ప్రేమించాడు, ఆయన కాదన్న వ్యక్తుల్నే క్షమించాడు. అటువంటి వ్యక్తులను ఉన్న వాళ్ళని క్షమించినప్పుడు మనకు దేవునికి దూరంగా ఉన్న మనం దేవుని దగ్గరికి వస్తే ఆయన క్షమించడా? ప్రతి ఒక్కరు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏదో ఒక పొరపాట్లు చేస్తుంటారు, ఇబ్బందులు ఉంటాయి, దేవుణ్ణి అంగీకరించడానికి కొన్ని మనకు అడ్డు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా మనం అన్ని విడిచిపెట్టి ఒకవేళ దేవుని దగ్గరికి వస్తే నువ్వు రావద్దు నా దగ్గరికి అంటాడు. ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుని జల్లారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగజేస్తాను, నా దగ్గరికి రండి 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 అన్నాడు. అంతేకాదు యేసుక్రీస్తు ఒక్కరికే దేవుడు కాదు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువే. ఆయన ప్రతి వారి మీద ఉదయిస్తాడని చెప్తున్నాడు. సూర్యుడు ప్రతి వారి మీద ఏ విధంగా ఉదయిస్తాడో ఆయన కృప కూడా ప్రతి వారి మీద ఉన్నది. ఒకవేళ నీకు దేవుడు తెలియకపోతే, దేవుడు కాపుదల లేకపోతే మనం ఈ లోకంలో ఉండగలుగుతామండి? తెలిసిన తర్వాత మనం ఏం చేయాలి? ఇంతవరకు నువ్వు దేవుడు అంటే తెలియనప్పుడు నువ్వు ఏదో విధంగా బ్రతికేసావు, అది దేవుని కృప వల్లే. ఇప్పుడు తెలిసినప్పుడు కూడా మనకి ఎవరైనా మేలు చేశారని తెలిసినప్పుడు మనం ఏం చేస్తాం? కృతజ్ఞత కలిగి ఉంటామా? ఇంతకాలం మనం కాబడింది దేవుడు అని తెలిసినప్పుడు మనం ఆయన దగ్గరికి రావడానికి మనకేంటి ఇబ్బంది? మనం ఆయన దగ్గరికి వచ్చి ఆయన్ని ఏం చేయాలని? ఆయన స్తుతించాలి. దేవునికి కావాల్సింది ఏంటన్నట్లయితే డబ్బు కాదు కానీ, ధనము కాదు కానీ, బంగారం ఇవి ఏమి కాదు కానీ ఆయన్ని ఇప్పుడు మనం స్తుతించాలి, కొనియాడాలి. ఆయన ఏ విధమైన మాదిరి లోకంలో చూపించాడో అది చేయాలి. అది చేసినట్లయితే అది మన దేవునికి డబ్బు ఇచ్చే, దేవునికి డబ్బు కావాలా? అవసరం లేదు. అదే అంటాడు కదా, ఒక సందర్భంలో ఒక వ్యక్తి నేను దేవుడిని చూడాలి, ఉదయం పాస్టర్ గారు అదే విషయం చెప్పారు సత్యులు. ఏంటి? దేవుడా నువ్వు ఒకసారి రా నా ఇంట్లో భోజనం చేయాలని చెప్పినప్పుడు, సరే అమ్మా నేను ప్రార్థన చేస్తున్నాంట. ఏంటి? దేవుడు ఒకసారి వచ్చి నా ఇంటికి రా నీకు మంచి విందు చేస్తానని చెప్పినప్పుడు దేవుడు సరే వస్తానని చెప్పాడు. ఆవిడ అన్ని సిద్ధపరిచింది. కానీ ఆ సిద్ధపరిచి ఎదురు చూస్తోంది. అటుగా వెళ్తున్న ఒక అడుక్కుని వాడు వచ్చాడు. ఆవిడ ఏమంటుంది? వద్దొద్దు, నువ్వు ఇక్కడికి వచ్చావండి, వెళ్ళిపో, నీకేంటి, నీకు ఇక్కడ
ఒక్క మెతుకు ఒక ముద్ద కూడా దొరకదు. అక్కడ అడుగుతుండే, అమ్మా ఒక ముద్ద పెట్టమని అడుగుతుంటే నీకు ఇక్కడ ఎవరు లేదు, చేయి ఖాళీ లేదు, వెళ్ళిపో అంటుంది. అప్పుడు దేవుడు అంటాడు, మళ్ళీ రాలేదు దేవుడు. మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు అమ్మ నేను వచ్చాను అంటాడు. ఎలా వచ్చావంటే అడుక్కున్న వాడి రూపంలో అంటాడు. అదే బైబిల్ ఉంది కదా, మీరు నాకు ఆకలి అయినప్పుడు అన్నం పెట్టారా, దాహమైనప్పుడు నీళ్ళు ఇచ్చారా, వస్త్రం లేనప్పుడు వస్త్రం ఇచ్చారా, చెరసాలన్నప్పుడు చూడవచ్చారా, రోగినప్పుడు పలకరించారా. ఇదే కదా దేవుడు కోరుకునేది, ఇదే కదా దేవుడు కోరుకునేది. ఏంటి? ఇదే కదా మనకు కావాల్సింది. ఏంటంటే ఈ లోకంలో ఐక్యతతో మనము లోకంలో జీవించాలి. ఎదుటివారి కష్టాల్లో ఉంటే మనం ఏం చేయాలి? ఆదుకోవాలి. ఎదుటివారి ఇబ్బందులు ఉంటే వారికి సహాయం చేయాలి. ఇదే దేవుడు చూపిస్తున్న ప్రేమ. ప్రేమ దేవుడు ఆది నుంచి అంతం వరకు చూపించేది ఏంటంటే ప్రేమ ప్రేమ ప్రేమ. దేవుడు కోరుకునేది ఇదే. మనం ₹1,00,000 ఇంటికి వెళ్ళిపోయి దేవుడికి ఇచ్చేస్తే అది కాదు, అది కాదు. అది ఎందుకంటే దేవుడికి ఇచ్చినప్పుడు మనం దాన్ని ఏం చేస్తున్నామంటే కొన్ని సందర్భాలు మనకి ఏమైనా లేకపోతే, చర్చ్ లేదనుకోండి, చర్చ్ కట్టుకుంటున్నాం అంతే. అంతేగాని మనకు కావాల్సినవి మన అవసరాలు తీర్చుకున్నాం, కానీ అది దేవునికి సంబంధించింది కదా. దేవునికి కావాల్సింది ఏంటన్నట్లయితే ఆయన ఎదుటి వ్యక్తిని మనం ప్రేమించాలి. దేవుడు చూపించిన ప్రేమని మనం ఏం చేయాలి? కంటిన్యూ చేయాలి, చూపించాలి. అప్పుడే దేవునికి మన మీద ఆయనకి ఏంటది, మనల్ని కూడా ఆయన బిడ్డలుగా మన స్వీకరిస్తూ ఉంటాడు. ఇప్పుడు దేవుడు మనకు చెప్పాడు ఈ విధంగా, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించండి, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు కదా. అది మనం చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఈ బిడ్డ నా బిడ్డ అనుకుంటాడు. నేను చెప్పిన మాట వింటాడు. మన కుమారుడే మన మాట వినకపోతే మనం ఏం చేస్తాం? కొడతాం, ఇబ్బంది దండిస్తాం. మరి దేవుడు చెప్పినప్పుడు దేవుని మాట మనం వినాలి కదా. మన యొక్క మేనేజ్మెంట్ అన్నట్లయితే లేని వాడికి ఎవరు కూడా పెట్టరు, కడుపు నిండిన వాడికే పెడతారు. అందుకే సామెతలో మాట అంటారు, కడుపు నిండిన వాడు తేనె పట్టినైనా తొక్కు వేస్తాడంట. అయితే ఎవరికి పెట్టాలి? ఆకలితో ఉన్నవాడికి మనం పెట్టాలి, కష్టాల్లో ఉన్నవాడికి ఇబ్బంది పెట్టాలి. ఈ మనం ఏం చేస్తామంటే మనకన్నా పై స్థాయి అని చూసుకుంటాం, కానీ కింద స్థాయిని ఎప్పుడు కూడా చూసుకోం. కానీ దేవుడు కింద స్థాయి నుంచే చూసుకున్నాడు. అందుకే యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడండి? పశువుల పాకలో ఆయన పెట్టారు. ఒకవేళ ఆలోచిద్దాం, యేసుక్రీస్తు జ్ఞానులు ఎక్కడికి వెళ్ళారు? రాజు ఇంటికి వెళ్ళారు. రాజు ఇంట్లో పడతాడు. రాజు ఎక్కడ పుట్టాలి? రాజు. నిజానికి యేసుక్రీస్తు అక్కడ రాజు ఇంటిలో పుట్టినట్లయితే ఎంతమంది వెళ్ళగలిగేవారు? మహా అయితే కొంతమంది, అంటే ఆ హోదా ఉన్న వాళ్ళే వెళ్ళగలుగుతారు. జ్ఞానులు వెళ్ళారు, వాళ్ళే వెళ్ళగలుగుతారు. అలాగే ఈ యొక్క రాజుకి సంబంధించి ఆ స్థాయి గల వారే వెళ్తారు. మనలాంటి పేదవాడు కానీ, దారిపోయేవాడు కానీ, లేకపోతే ఏమి ఓ స్థాయి గలవాడు అని వెళ్ళగలుగుతాడా? ఒక స్థాయి కలిగిన వాడు కూడా వెళ్ళలేడు. అందుకే దేవుడు ఎక్కడప్పుడు ఈ యొక్క పాకలో పుట్టాడు అంటున్నాం కదా, అక్కడికి ఎవరైనా ఎలా వెళ్తారండి? ఎవరు వెళ్తారు? రాజు కూడా అక్కడికి రావచ్చు అండి. మనమైతే రాజు ఇంట్లోకి వెళ్ళలేం, కానీ రాజు రావచ్చా? రావచ్చు. మనం వెళ్ళొచ్చు. అందుకే దేవుడు ఎక్కడ పుట్టాడండి? రాజుల గృహంలో పుట్టలేదు, అధికారుల దగ్గర లేడు. ఎక్కడున్నాడు? మన దగ్గరే ఉన్నాడు. పేద పశువుల పాకలో పుట్టారు. అక్కడ భేదం లేదు, ఏమీ లేదు. రాజు గృహంలో అయితే కొంతమందికి అవకాశం, ఇక్కడ అందరూ రావచ్చు. అందుకంటే ఏ భేదం అందరూ, దేవుడు ఎప్పుడు చెప్తే ఏ భేదం అందరూ రావచ్చు అక్కడికి, ఆ పాక దగ్గర. దేవుడు అందుకే అక్కడ ఆ స్థితిలో దేవుడు పుట్టాడు. అక్కడికి అందరూ కూడా రావచ్చు. దేవుడి దగ్గరికి రావడానికి మనకి ఎటువంటి అభ్యంతరం, ప్రతి ఒక్కరూ రావచ్చు. గొప్ప వాళ్ళు రావచ్చు, తక్కువ వాళ్ళు రావచ్చు, ఎవరైనా రావచ్చు. అందుకని ప్రయాసపడి భారమోసు జనులారా నాద్దుకు రండి, సమస్త జనులారా. దేవుడు ఎప్పుడు కూడా ఒక్కరు చెప్పలేదు మీరే రండి అని. ఉన్నవాళ్ళు కానీ, అధికారులు కానీ, రాజులు కానీ, సమస్త జనులు అందరూ అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజు ఇది అందరికీ కూడా మంచి శుభవార్త. మనం అందరూ కూడా దేవుని దగ్గర రావడానికి మంచి శుభవార్త. ఇందులో ఏ భేదం లేదు, అందరూ రావచ్చు, అందరూ ఆయన్ని ఆరాధించవచ్చు, అందరూ ఆయన్ని మొక్కుకోవచ్చు, అందరూ ఆయన్ని స్తుతించవచ్చు. అయితే అందరూ వచ్చి ఆయన్ని ఆరాధించి మొక్కుకొని ఇప్పుడు చేయవలసింది ఏంటి? మనం ఇప్పుడు చేయవలసింది ఏంటి? వచ్చాం, ఆయన ఆరాధించాం, ఆయన చూసాం, తెలుసుకున్నాం. దేవుని గురించి చేయవలసింది ఏంటి? దేవుడే కార్యాలు అయితే చేశాడో
ఈ లోకంలో దేవుడు ఏమైతే చేశాడో అది చేయాలి. ఇప్పుడు దేవుని దగ్గరికి వస్తాం, దేవుని నమ్ముకుంటాం, అక్కడితో సరిపోతుందా? అక్కడితో సరిపోదు. అక్కడితో దేవునికి వస్తాం, చర్చికి వస్తాం, లేదా బాప్తీసం తీసుకుంటాం, ప్రతి వారం వస్తాం, దేవుని మాటలు వింటం ద్వారా సరిపోతుందా? సరిపోదు. దేవుడు ఏదైతే చెప్పాడో, ఏ మాదిరిని అయితే లోకంలో చూపించాడో అది చూపిస్తే అది ఉపయోగం మనకి. అంతేగాని మనం వచ్చేసి వెళ్ళిపోతే దానివల్ల ఏం ఉపయోగము లేదు. కాబట్టి ఈ రోజున దేవుడు ఈ లోకానికి వచ్చి మానవుల్లో మానవుడిగా ఉండి మానవుడి సమస్యలను తెలుసుకొని మానవుడు నేను జీవించాలని లోకంలో అని చూపించి, ఆయన క్షమించడం చూపించి, ప్రేమించడం చూపించి, అన్ని మాదిరి చూపించి చివరికి అక్కడితో సరిపోదు. ఎందుకంటే మనం పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఆయన రక్తం చిందించబడాలి. ఆ విధంగా రక్తం చిందించి ఎవరైతే దేవుని నమ్ముకుని ఆ బాప్తీసం తీసుకుని ఆయన రక్తంలో పాలు భాగస్తులు అవుతారో ఇప్పుడు వేరుతూ ఉంటాడు అన్నమాట. ఇంతవరకు అందరికి ఆహ్వానం ఉంది, కానీ వచ్చిన వారందరూ కూడా ఆయన అంగీకరించాలి. వచ్చిన వారందరూ పరలోక రాజ్యం వెళ్ళరు, కానీ ఆయన అంగీకరించిన వాళ్ళు మాత్రమే ఆయన దగ్గర ఉంటారు. అంతే కదండి. ఆయనకి ఇష్టమైన మనుషుల మీద సమాధానం. ఎందుకేంటండి, ఆయనకి ఇష్టలై ఎవరైతే ఇష్టంగా ఉంటారో దేవునికి వాళ్ళకే సమాధానం అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం ఆ విధంగా దేవునికి ఇష్టంగా ఉండడానికి, దేవుడి లోకంలో చూపించిన మాదిరిని చూపించడానికి మనమందరం ఉండాలని, ఆ విధంగా మనం నడుచుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఆయన సన్నిధిలో నిత్యము కనబడుతూ ఆయన చేసిన కార్యాలను మనం తలంచుకుంటూ ఆ విధంగా మనము కూడా జరిగించుకుంటూ వెళ్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఆయన ఘనపరుస్తూ ఈ లోకంలో మనం కూడా ఒక జ్యోతుల వలె మనం వెలుగుతూ ఆయనను ఎప్పుడు కూడా మనం సంతోషపరిచే వారుగా ఉండాలని చెప్తూ ఈ మాటలు ముగిస్తున్నాడు. దేవుడి మాటలు దీవించింది గాక. ఆమేన్. స్థాపించలేదే తరగతులు ప్రతి చోట చూడ నీ పలుకే, స్థాపించలేదే తరగతులు ప్రతి చోట చూడ నీ పలుకే, లేదే జన్మకు స్థలమైన లేదే జన్మకు హృదయాలు పశుచాలలో నీవు అవలించినావా పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు పసిబాలుడవు కావు, చిరుప్రాయమందే శాస్త్రుడు సరిపోగలేదే బోధకులు, చిరుప్రాయమందే శాస్త్రుడు సరిపోగలేదే బోధకులు, స్థలమైన లేదే జన్మకు స్థలమైన లేదే జన్మకు, తలవంతి సర్వ లోకము తలవంతి సర్వ లోకము, శిఖాలలో అవలించినావు పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు పసిబాలుడవు కావు. హల్లెలూయా హల్లెలూయా. మంచిది ప్రభునందు పిల్లారా, రెండు మాటలు నేను చూపించి ఆ తదుపరి మనం క్యాండిల్ సర్వీస్ చేసుకుందాం. పాస్టర్ గారు కూడా మన మధ్యకు వస్తారు. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 2వ వచన భాగాన్ని చదివి సహాయం వచ్చింది. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 2వ వచన భాగం. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును
మేము చూచి జీవమును గూర్చి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. దానిని మీకు తెలియపరచు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు మరి జనన దినం అంటే ఆయన ప్రత్యక్షత అని మనం చూస్తున్నాం. కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకానికి తన కుమారుణ్ణి పంపినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రత్యక్షమైతే మరి యోహాను గారు ఏమని రాస్తూ ఉన్నాడంటే జీవము ప్రత్యక్షమాయెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జీవము ప్రత్యక్షమాయెను. క్రిస్మస్ అంటే జీవము ప్రత్యక్షమాయెను. యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమాయెను. ఆయన అంటాడు కదా, నేనే జీవమును మార్గమును సత్యమునై ఉన్నాను. ఆయనే మన జీవమైన దేవుడు, జీవమైనటువంటి ప్రభు. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనము 3వ లైన్లో మనం చూసినట్లయితే, యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం 3వ లైన్, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు వారి లోకానికి ఎందుకు వచ్చాడు? అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఇక్కడ ఎవరు అడగట్లేదు ఆయన నీవు ఎందుకు వచ్చావు ఈ లోకానికి అని. ఆయన అడగకుండానే ఆయన వచ్చినటువంటి కారణాల్లో మరొక కారణాన్ని చెప్తూ ఉన్నాడు. ఏమిటా కారణం అంటే, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు సమృద్ధి అయిన జీవమును మనకి ఇవ్వడానికి వచ్చాడు. సమృద్ధి అయిన జీవం ఏంటి అని అనుకుంటూ ఉన్నారా? చిన్న ఉదాహరణ చెప్తాను, వినండి. ప్రభునందు ప్రియులారా, ఒక వ్యక్తి చావు బ్రతుకుల్లో ఉన్నాడు. చావు బ్రతుకుల్లో ఉంటే ఆ వ్యక్తిని హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్ గారు అన్నారు, కొద్ది గంటల్లో ఈయన చనిపోతాడు, సుఖం లేదు, తీసుకుని వెళ్ళిపోండి అని. ఆ వ్యక్తిని తీసుకుని వచ్చి బయట వాకిట్లో ఒక మంచం మీద పరుండబెట్టి అలా ఉంచారు. అయితే అక్కడికి ఒక పాము వచ్చింది. ఆ పాము ఈ వ్యక్తి కనబడుతుంది, కానీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వారి వారి పనుల మీద వాళ్ళు ఉన్నారు. ఈ పామును వాళ్ళు చూడలేదు. ఈ పాముని ఎవరు చూశారు? ఆ మంచం మీద కొర ప్రాణంతో ఉన్నటువంటి వ్యక్తి చూచాడు. అతనిలో జీవం ఉన్నది, కానీ సమృద్ధి అయిన జీవం లేదు. ఎందుకంటే ఆ పామును చూస్తూ ఉన్నాడు, కానీ ఇదిగో ఇక్కడ పాము ఉన్నది రండని ఎవరిని కూడా పిలవలేకపోతున్నాడు. కారణం ఏంటంటే సమృద్ధి అయిన జీవము ఆ వ్యక్తిలో లేదు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు వారు సమృద్ధి అయినటువంటి జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడంట. ఎప్పుడు ఆయన సమృద్ధి అయిన జీవాన్ని మనకి ఇస్తాడు అని అంటే, ఆయన గొర్రెలుగా మనం ఉంటే, ఆయన గొర్రెలుగా మనం ఉంటే, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదురు అంటున్నాడు ఆయన. దేవుని గొర్రెగా నీవు నేను ఉంటే మనకు సమృద్ధి అయినటువంటి జీవాన్ని ఇవ్వాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అదే పత్రికలో చెప్పాడు, జీవము ప్రత్యక్షమాయెను. ఆ జీవము ఎవరో కాదు, యేసుక్రీస్తు వారు. ఆయన 2023 సంవత్సరాలకి పూర్వమే ఈ లోకానికి వచ్చాడు. ఎందుకనంటే నీకు నాకు మనకు భావితరం వారికి సమృద్ధి అయినటువంటి జీవాన్ని ఇవ్వాలని వచ్చాడు ఆయన. యేసు ప్రత్యక్షమయ్యాడు అంటలేదు భక్తుడు, జీవము ప్రత్యక్షమైంది. జీవము ప్రత్యక్షమైంది. కాబట్టి మరి కొలసీ పత్రిక 3 అనుకుంటాను, మన జీవము క్రీస్తుతో కూడా ఆయన యొద్ద దాచబడి ఉన్నది. మన జీవము ఆయన యొద్ద. పేతురు భక్తుడు అంటాడు,
నమ్మకమైన సృష్టికర్తకు మీ ఆత్మను అప్పగించుకొనిడి, మీ ఆత్మను నమ్మకమైన వారి చేతిలో పెట్టండి. నా చిన్నప్పుడు మా ఇంటి దగ్గర వారు ఏటవతలకు వెళ్ళేవారు పనులకి. ఏటవతలు అంటే తెలుసు కదా మీకు? అమ్మా మీరు చెప్పండి. ఎక్కడమ్మా? గోదావరి అవతల. మనమేమో వాళ్ళని ఏటవతలు అంటే వాళ్ళేమో మనల్ని ఏటవతలు అంటారు కదండి. ఓహో, ఇది ఎక్కడ ఉన్నారు కదా, వెస్ట్ గోదావరి. మాదండి. ఓకే ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు మరుగుజ్జోళ్ళు, పోలియో వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉంటే ఏం చేసేవారు తల్లిదండ్రులు? నమ్మకమైన వాళ్ళ దగ్గర అప్పగించి వెళ్ళేవారు అనమాట. రే మేము నెల పట్టొచ్చు. కొంతమంది కోతలకు వెళ్ళి మరలా ఊడుపులు కూడా ఊడిసి వచ్చేవారండి 2-3 నెలలు. కాబట్టి వాళ్ళు ఎవరి దగ్గర పెట్టెళ్ళేవారంటే నమ్మకమైన వారి దగ్గర పెట్టెళ్ళేవారు. అలాగే కూడా భక్తుడు అంటూ ఉన్నాడు, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు, సత్ప్రవర్తన గలవారు, నమ్మకమైన సృష్టికర్తకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుప్రభు సిలువలో నా ఆత్మను తండ్రి నీకు అప్పగించుకొనిచున్నానని. ఆత్మను అప్పగించడం అంటే ఆత్మ అప్పగించుకుంటే ప్రాణం తీసేస్తాడని కాదు. ఆత్మను మనందరము రక్షింపబడిన వారు మన ఆత్మను ఆయన చేతిలో పెట్టాలి, దేవుని చేతిలో పెట్టాలి. మనం ఇంకో 50 సంవత్సరాలు బ్రతికినా 40 సంవత్సరాలు బ్రతికినా దేవుని చేతిలో మనం ఉంటే దేవుని ఆధీనంలో, అది ఇందాక సుధాకర్ గారు చెప్పారు, శానా అనే దెయ్యం పట్టిన వాడు సాతాను ఆధీనంలో ఉన్నాడు. సాతాను ఆధీనంలో ఉన్నప్పుడు అతని పరిస్థితి ఎలా ఉంది? బట్టలు ఉంచుకోలేదు. ఆ మార్గాన్ని వెళ్ళేవాడిని గాయపరిచేవాడు, సంఖ్యలను తుత్తినీలుగా చేశాడు. అయితే యేసు స్వస్థపరిచిన తర్వాత అక్కడ రాయబడి ఉంటది, అతడు బట్టలు ధరించిన వాడై. ఆ మాట చదువుతుంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. చక్కగా సెపరేట్ గా రాశాడు అన్నమాట. ఏమని రాశాడు? అతడు బట్టలు ధరించిన వాడై, అతడు స్వస్థ చిత్తుడై బట్టలు ధరించిన వాడై యేసు పాదముల యొద్ద కూర్చుని, అయ్యా నీతో నన్ను ఉండనిమ్మని బ్రతిమాలుకుంటే యేసు ప్రభువారు అంటున్నారు, నీవు నీ ఇంటికి వెళ్ళవయా. ఎందుకంటే నిన్ను కన్నవారు, నిన్ను పెంచిన వారు, నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న వారికి ఇంతకాలం నీవు నిరుపయోగముగా బ్రతికావు. నువ్వు వెళ్ళు, ఈ రోజు నుండి వాళ్ళకి ప్రయోజనకరంగా ఉండు, ఉపయోగకరంగా ఉండు. నీవు నాతో ఉండడం కాదు, కొందరినేమో నాతో ఉండడానికి ఈయన పిలిచేవాడు, ఈయనతో ఉంటాననే కొందరిని ఏమన్నాడైనా, నీవు నీ ఇంటికి వెళ్ళు అన్నాడు. తర్వాత ఎక్కడ కనపడ్డాడండి ఆ వ్యక్తి? దేవాలయములో. ఎక్కడ కనపడ్డాడండి? ఆ యూదులందరూ అడుగుతారే, నీకు స్వస్థత ఎలా కలిగింది, నువ్వు ఎలా బాగుపడ్డావు, నిన్ను ఏ రోజున బాగు చేశాను మాకు చెప్పాలి అని అంటే, అంతవరకు ఆయన ఎవరు నాకు తెలియదు అన్నవాడు అన్నాడు, ఇదిగో ఈ వ్యక్తి నన్ను బాగు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళకి నష్టం కలిగింది, గెరాసేనీల దేశస్తులకి. ఏమి నష్టం అండి? యోగులు గారు, ఇంచుమించు 2000 మంద పందులు ఉన్నాయంట. అవన్నీ చనిపోయేసరికి, వాళ్ళకి నష్టం కలిగేసరికి వాళ్ళు ఏం చేశారంటే బ్రతిమాలుకున్నారంట, మా ప్రాంతములను, అంటే పందులను ప్రేమించేవారు యేసుని ప్రేమించలేరు, బాగుపడిన వ్యక్తిని ప్రేమించలేరు. ఆ వ్యక్తి ఒక దేశానికి హానికరుడిగా ఉన్నాడు, ఇప్పుడు దేశానికి ప్రయోజనకరంగా ఉన్నా ఇప్పుడు భయపడతారంట. అక్కడ రాయబడి ఉంది, అతడు కాదండి, అతడు బాగుపడుట చూచి మిక్కిలి భయపడని రాయబడి. ఏమండి, అతడు దెయ్యం పట్టినోడుగా ఉండి అందరినీ గాయపరిచేవాడుగా ఉంటే భయపడ్డారు, మంచిదే, మనము భయపడతాం. బాగుపడిన తర్వాత భయపడటం ఎందుకు? అరే యేసు ప్రభు వారు మన పొలిమేరలో అడుగు పెడితేనే ఇంత నష్టం జరిగిపోయిందంటే, ఊళ్ళోకి వస్తే మొత్తం శ్మశానం అయిపోద్దేమో, ఈయన ఎక్కడి నుంచే పంపించేయాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. సరేనా? కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ సహోదరి సహోదరులారా, మన యేసు ప్రభు వారు ఆయన నిత్య జీవమై ఉన్నాడు, ఆయన జీవమై ఉన్నాడు, ఆ జీవము ప్రత్యక్షమై ఉన్నది.
ఎవరైతే ఆయన యొద్దకు వస్తారో, ఆయనను నమ్ముకుంటారు, వారికి ఆ జీవము అనుగ్రహించబడుతుంది. మొదటి యోహాను పత్రికలోనే ఆ 2వ అధ్యాయంలో రాశాడు ఆయన, నిత్య జీవము నిత్తునన్నది ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మాటలను బట్టి మనందరము సంతోషించి దేవుణ్ణి గణపరుద్దాం, మహింపరుద్దాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఈ సమయంలో తరుణ్ గారు కూడా